Hi everyone, welcome to my page. This is my first video. Let's grow together with the knowledge. Candle making class by LR. క్యాండిల్ రెడీ చేయాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? వ్యాక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ అనేది మనం సెంటెడ్ క్యాండిల్స్కి యూస్ చేస్తాం అనేది మనం నేర్చుకుందాం ఈరోజు టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్లోకి వచ్చినప్పటికీ వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్. 5 టైప్స్. అందులో సోయా వ్యాక్స్ ఒకటి, జెల్ వ్యాక్స్ ఒకటి, పారాఫిన్ వ్యాక్స్ ఒకటి, బీ వ్యాక్స్ ఒకటి అండ్ కోకోనట్ వ్యాక్స్ ఒకటి. సోయా వ్యాక్స్కి వచ్చినప్పటికి ఏంటంటే సోయా వ్యాక్స్ ఈజ్ ఎన్ బేసిక్ వ్యాక్స్ విచ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెడ్ క్యాండిల్స్. అండ్ సోయా వ్యాక్స్ అనేది ఏంటంటే అది న్యాచురల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ వ్యాక్స్ అండ్ అది మేడప్ ఆఫ్ సోయాబీన్స్. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ దీనికైనా సోయా వ్యాక్స్ అనేది బేసిక్ వ్యాక్స్ ఫర్ సెంటెడ్ క్యాండిల్స్. కమింగ్ టు జెల్ వ్యాక్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఎన్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెకరేటివ్ పర్పసెస్ ఇన్ క్యాండిల్స్ని హైలైట్ చేయడానికైనా ఏదైనా థీమ్ బేస్డ్గా వెళ్దామన్నా అలాంటి టైప్ అప్పుడు జెల్ వ్యాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. కమింగ్ టు ద థర్డ్ వ్యాక్స్, ఇట్స్ ఎన్ పారాఫిన్ వ్యాక్స్ అంటే ఇది పెట్రోల్ బేస్డ్ వ్యాక్స్ అన్నమాట. అండ్ ఈ పారాఫిన్ వ్యాక్స్ అనేది ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అనేది బాగా హోల్డ్ చేస్తుంది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే కొంచెం గట్టిగా హార్డ్గా చేయాల్సిన క్యాండిల్స్లో మనం ముఖ్యంగా పారాఫిన్ వ్యాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ లైక్ సోయా వ్యాక్స్. అండ్ మెయిన్గా 3D మౌల్డ్స్లోకి వాటిలోకి మనం ఈ వ్యాక్స్ వేస్తాం కదా, దానికి మ్యాక్స్ మనం పారా వ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? కమింగ్ టు ఫోర్త్ వ్యాక్స్ ఇస్ అన్ బీ వ్యాక్స్. అండ్ బీ వ్యాక్స్ అనేది ఏమి కాదు, మనం హనీ నుండి వచ్చే వ్యాక్స్ని బీ వ్యాక్స్ అంటాం. ఈ బీ వ్యాక్స్లోని న్యాచురల్గానే కొంచెం హనీ సెంట్ అనేది కలిసి ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బీ వ్యాక్స్తో మనం ఏమైనా క్యాండిల్స్ రెడీ చేయాలంటే కంపల్సరీగా మనం బీ వ్యాక్స్ అనేది ఖచ్చితంగా సోయా వ్యాక్స్తో ఖచ్చితంగా కంబైన్ చేసే తీరాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వ్యాక్స్ అంటే ఏంటి? కోకోనట్ నుండే మనం రెడీ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి కూడా సోయా వ్యాక్స్ తోటి ఖచ్చితంగా మెల్ట్ చేసే మనం క్యాండిల్స్ అనేవి తయారు చేయగలం. అండ్ దీనికి కూడా మనకు ఆ కోకోనట్ సెంట్ అనేది మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్స్ దీనికి చాలా అంటే ఎలా చెప్పేది ఎక్సలెంట్ సెంట్ హోల్డింగ్ అనేది కూడా కోకోనట్ వ్యాక్స్లో మనం కొంచెం చూస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.